ఈ యూనిఫామ్ కున్న పవర్ తెలియక దీంతో ఆట ఆడావు ఇన్స్పెక్టర్. ఇప్పుడు అది నీతో ఆట మొదలు పెట్టింది. అనుభవిస్తావు. బయటికెళ్ళండి. నా స్టేషన్ నుండి బయటికెళ్ళండి. ఇవాల్టి నుంచి మీరు నిష్కని కలవడానికి కూడా పర్మిషన్ ఇవ్వను. ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎవరికి చెప్పుకుంటారో మీ ఇష్టం. మా ఇంట్లో ఉండే నా చెల్లిని కలవడానికి మీ పర్మిషన్ ఎందుకు? కేదార్, నిషికాకి బెయిల్ తీసుకొచ్చాం. ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తే మేము నిషికాని ఇంటికి తీసుకెళ్తాం. నిజంగా నా కోసం నా బెయిల్ తీసుకొచ్చావా? థ్యాంక్ యూ యువరాజ్. నేనే తప్పు చేయలేదని నమ్మినందుకు. తెలుసు నిషిక. ఏంటి ఇన్స్పెక్టర్ గారు? ఓ, బెయిల్ వచ్చేలోపు తప్పుడు సాక్ష్యాలతో కేసుని ఇంకా స్ట్రాంగ్ చేద్దాం అనుకున్నారా? మీకంత ఛాన్స్ లేదు ఇన్స్పెక్టర్ గారు. జరిగిన దాంట్లో నిషి తప్పేం లేదని. నిషి అమాయకత్వాన్ని వాడుకొని ఇంద్రాని చేసిన ప్లాన్ ఇదంతా అని మాకు కూడా తెలుసు. దాన్ని మేం కూడా నిరూపిస్తాం. అలాగే మీ నిజాయితీ కూడా బయట పెడతాం. చూద్దాం ఎవరి నిజం కోర్టు నమ్ముతుందో. నీకేం కాదు నిషి, నేనున్నాను కదా. నువ్వు ఇంకెప్పటికీ మాట్లాడవేమో అని చాలా భయం వేసింది యువరాజ్. ఇక్కడ సైన్ పెట్టించి తీసుకెళ్ళండి. వెళ్ళు నిషి. నిషి, సైన్ చేయి. బెయిల్ ఇచ్చి తీసుకెళ్తే అంతా అయిపోయినట్టేనా? 24 గంటల్లో మీరు నిషిక ఏ తప్పు చేయలేదని నిరూపించలేకపోతే చేసిందని నేను నిరూపిస్తా. ఆల్ ది బెస్ట్ ఇన్స్పెక్టర్ గారు. 24 hours తర్వాత కలుద్దాం. నిషి, సైన్ పెట్టు. మేము వెళ్ళాక ఎలాగైనా మీరు ఇంద్రానికి ఫోన్ చేస్తారు కదా, అడిగానని చెప్పండి. నా చెల్లెల్ని ఇంత మోసం చేసినందుకు ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ రెడీ చేస్తామని కూడా చెప్పండి. సరేనా? నిషి, పద. పదండి.